శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో 7 వస్తువులు ఉంచారో దరిద్రం మీ వెంట తరుముతుంది. జాగ్రత్త. వాస్తుశాస్త్రం ప్రకారం ఆ బాత్రూంలో మనం పెట్టకూడని ఆ 7 వస్తువులేంటో, పెట్టడం వల్ల కలిగే నష్టమేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, వాస్తుశాస్త్రంలో ఇంటి బాత్రూమ్ గురించి చాలా నియమాలు ప్రస్తావించబడ్డాయి. వాస్తు ప్రకారం బాత్రూమ్ నుండి చాలా ప్రతికూల శక్తి విడుదలవుతుంది. కాబట్టి ఈ స్థలంలో కొన్ని వస్తువులను ఉంచకుండా ఉండడం ముఖ్యం. అందుకే బాత్రూంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చుట్టుపక్కల ఉంచిన ప్రతి వస్తువు ఒక వ్యక్తి జీవితంపై శుభ లేదా అశుభకరమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి దిక్కు, ప్రతి వస్తువుకు నియమాలున్నాయి. దీన్ని పాటించడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతిదీ సానుకూల, ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం, గుడి, పడక గది వాస్తు నియమాలను పాటించాలి. అంతేకాదు ఇంట్లోని బాత్రూంకు సంబంధించి ప్రత్యేక వాస్తు నియమాలు పాటించాలి. ఎందుకంటే ఈ దిశ నుంచి ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతుంది. బాత్రూంలో ఉంచకూడని కొన్నింటి వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది విరిగిన చెప్పులు. చెప్పులు సాధారణంగా బాత్రూంలో ధరిస్తారు, కానీ విరిగిన చెప్పులు బాత్రూంలో ఉంచకూడదు. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని కూడా సృష్టించగలదు. అందులో రెండవది పగిలిన అద్దం. వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన గాజును బాత్రూంలో ఉంచకూడదు. ఎందుకంటే ఇది వాస్తు దోషాలను కలిగిస్తుంది. దీని కారణంగా వ్యక్తికి డబ్బు కొరత ఏర్పడవచ్చు. కాబట్టి పగిలిన అద్దం ఉంటే వెంటనే దాన్ని తొలగించండి. అందులో మూడవది ఖాళీ బకెట్. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్లు ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే అది దురదృష్టానికి దారితీస్తుంది. కాబట్టి బాత్రూంలో ఎప్పుడూ బకెట్ నిండుగా ఉంచండి. మీరు బకెట్ లేదంటే టబ్ మొదలైన వాటిని నింపకూడదనుకుంటే దానిని తలక్రిందులుగా చేయండి. అందులో నాలుగవది కుళాయి నుండి నీరు కారడం మంచిది కాదు. వాస్తు ప్రకారం కుళాయి నుండి నీరు కారడం దురదృష్టాన్ని పెంచుతుంది. బాత్రూమ్ లేదా ఇంట్లో ఏదైనా కుళాయి నుండి నీరు కారుతున్నట్లయితే వెంటనే దాన్ని సరిచేయండి. లేదంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందులో ఐదవది తడి బట్టలు. స్నానం చేసేటప్పుడు బట్టలు తడిసిపోతే వాటిని బాత్రూంలో ఉంచకండి. బాత్రూంలో తడి బట్టలు ఎప్పుడూ ఉంచవద్దు. ఎందుకంటే అవి సూర్యదోషాలను కలిగిస్తాయి. అందులో ఆరవది విరిగిన జుట్టు. జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. కానీ విరిగిన వెంట్రుకలు బాత్రూమ్ కాలువలో పడి ఉంటే వాటిని వెంటనే తొలగించండి. ఎందుకంటే ఈ విరిగిన జుట్టు పేదరికానికి సంకేతం. దీనితో పాటు శని అంగారక దోషం కూడా వస్తుంది. అందులో ఏడవది మొక్కలు. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో కానీ, బాత్రూంకు సంబంధించిన కొన్ని ప్రదేశాలలో కానీ మొక్కలను ఉంచకూడదు. అలా ఉంచడం మానుకోవాలి. మీరు దానిని ఉంచాలని ఆలోచిస్తున్నట్లయితే ఒకసారి వాస్తు నిపుణుడిని సంప్రదించండి. లేకపోతే ప్రతికూలత పెరగవచ్చు. ఇలా ఈ విషయాలన్నింటిలోనూ జాగ్రత్తలను వహించాలి.